సువార్త ప్రకటించడం అనేది ఎక్స్ట్రాడినరీ వర్క్. నోటితో మాట్లాడేసే ఒక వాక్ కాదు అది, అది ఒక ప్రసంగం కాదు అది. నువ్వు ఆత్మచేత నడిపింపబడితేనే. ఎందుకంటే మరి వినేవాడు, నువ్వు ఆత్మచేత నడిపింపబడకపోతే వినేవాడు పరిశుద్ధాత్ముడు వలన ఎలా ఒప్పింపు చేయబడతాడు? పాపం విషయంలో, నీతి విషయంలో, తీర్పు విషయంలో. ఈలోంచి పరిశుద్ధాత్ముడు ద్వారా వచ్చే మాటలే వానిలో పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం వల్ల పనిచేయడం మొదలు పెడతాయి. అసలు ప్రకటించేవాడికి ఇటువంటి జ్ఞానం లేదనుకోండి, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచే ఒక క్రమము, ఒక ప్రక్రియ లేదనుకోండి, వాడు లౌకికాత్మతో మాట్లాడుతుంటాడు. అంటే ఇన్ఫర్మేషనల్గా మాట్లాడే వాక్యంలో ఇక్కడ ఇలా ఉంది, అక్కడ ఇలా ఉంది. ఈ వచనానికి ఇంకొక ప్యారలల్ వచనం తీసి చూపిస్తాడు. ఆ వచనంలో ఏముందో చెప్పలేడు. ఆ వచనానికి ఇంకొక వచనం ప్రూఫ్, మరి దానికి ప్రూఫ్ ఇంకొక వచనం, దానికి ప్రూఫ్ ఇంకొక వచనం. అక్కడ దేవుడు పనిచేయట్లేదు. లౌకికాత్మ ఎప్పుడూ కూడా విపరీతమైన శరీర సంబంధమైన జ్ఞానాన్నైనా బయలుపరుస్తుంది, లేకపోతే మొండితనాన్నైనా బయలుపరుస్తుంది. అంటే నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు. జ్ఞానానికి ఉన్న విస్తీర్ణతను అది గ్రహించలేదు. సో ఈ లౌకికాత్మతో మాట్లాడేవాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచే విధానము లేనివాడు, వాడి జ్ఞానము చాలా ఇరుకైనదిగా ఉంటుంది. అప్పుడు వాడు దేవుని కోపానికి లోనవుతూ ఉంటాడు. ఆ పౌలు సువార్తను ప్రకటిస్తూ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చే మేము బోధించినాం. ఆత్మ నేర్పు మాటలతో అంటే మనుషులు నేర్పుతున్న మాటలు కాదు. ఈరోజు పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథం నువ్వు ఏ వాక్యాన్ని తీసుకుని నువ్వు వివరించినా అది ఆత్మ నేర్పు మాటలతోనే అయి ఉండాలి. అంతేకాని నీ జ్ఞానం కాకూడదు, నీ తెలివితేటలు కాకూడదు, నీ వాక్చాతుర్యం కాకూడదు. రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. అది తెలియనంత వరకు, అంటే డిఫరెన్స్ చూడనంత వరకు కూడా అంతా ఒకలా ఉంటుంది. డిఫరెన్స్ చూసిన తర్వాత మటుకు అర్థమైపోతుంది. నువ్వు ఏ వాక్యం తీసుకున్నా దాని వెనకాల పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ఉంది, జ్ఞానం ఉందన్న సంగతిని నువ్వు గ్రహించి దానిని నువ్వు ప్రకటించగలగాలి. పరిశుద్ధ గ్రంథం అంతా దీని మీదే బేస్ అయ్యి ఉంది. ఆత్మ సంబంధి కానివాడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. నువ్వు ఆత్మ సంబంధిగా నువ్వు మాట్లాడగలగాలి. ఆత్మను బట్టి నడిపింపబడకుండా శరీరాలు తృప్తి పడుతుంటాయి. అసలు ఆత్మ తృప్తి పడడం అంటే ఏంటో వాళ్ళకి అవగాహన కూడా ఉండదు. ఈరోజు అది లేకపోవడం వల్లే సంఘాల్లో విభజనలు, విభేదాలు, చివరికి మానవుడు రక్షణకు కారకుడైన యేసుక్రీస్తు ప్రభువును కూడా చాలా తెలివిగా లౌకికాత్మతో పక్కన పెట్టే పరిస్థితిని తెస్తుంది. సో ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఈ మనిషికి జ్ఞానం? ఒక సేవకుడికి ఎక్కడి నుంచి రావాలి? క్రీస్తుని కాదనే వారికి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే క్రీస్తునందు నువ్వు రక్షింపబడకపోతే పరిశుద్ధాత్మ వల్ల కలిగే జ్ఞానం నీకు కలగదు. ఆ జ్ఞానము కలిగి ఉండలేదని ఎలా బహిర్గతం అవుతుందంటే నువ్వు లోక సంబంధమైన వాదనను, క్రీస్తు విరోధమైన వాదన తీసుకురావటమే అయిపోయిందిగా. నువ్వు ఎవరో దేవుడు లోకానికి చూపించేశాడు. ఇక నువ్వు ఎంత అడిచినా, ఎంత గీ పెట్టినా నువ్వు ఒక అబద్ధికుడిగా అయిపోయావు. దేవుడు ఎరుగని వాడిగా అయిపోయావు. దేవుడు ఎన్నిక చేయని వాడిగా అయిపోయావు.